ఐటీడీఏ ద్వారా ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హిరాసుక జాగృతి సమితి నాయకులు శ్రీరామ్ రామకిషన్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటైన ఐటీడీఏ ద్వారా సంక్షేమ పథకాలు అందేలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. నేటికి కూడా ఎన్నో గిరిజన గ్రామాలు గూడాలు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రభుత్వాలు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీడీఏ ఆదివాసులకు 1976లో స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు ఎన్నో సంవత్సరాలు గడిచిన గత ప్రభుత్వాలు ఆదివాసులకు 31 డిసెంబర్ నాడు సాయంత్రం 7 గంటలకు అప్పటి ఉన్న మానవ శాస్త్రవేత్త హెమడ్రా సహకారంతో అప్పటి ఉన్న స్వర్గీయ మడావి తుకారాం ఐఎస్ సహకారంతో అప్పటి ఉన్న ఐటీడీఏ చైర్మన్ శ్రీరామ్ అర్జు గారి సహకారంతో మావనాటే మావరాజ్యం మావనాటే మావ నినాదాలని 31 సాయంత్రం రోజున అప్పటి ఉన్న కలెక్టర్ కానీ అప్పటి ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ అప్పటి ఉన్న ఎస్పీ కానీ మరియు ఐటీడీఏ 28 శాఖల పదాధికారులతోటి మరియు ఆదివాసీ ఉమ్మడి జిల్లాల 9 తెగల కుల పెద్దలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 365 రోజుల సంక్షేమ పథకాలపై చర్చ వేదిక ఆరు జరుపుతుండేను. ఈరోజు ఆ చర్చా వేదికలో ఏమంటే 9 తెగల అభివృద్ధి వైపు ఐటీడీఏ ఆదివాసులకు 1976లో స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన